రేవంత్ రెడ్డి పాలన నువ్వు ఒక్కనే అంటున్నావు మంచిగా లేదు. రేవంత్ రెడ్డి పాలన మా ముదిరాజు సంఘానికి మొకరాల గ్రామంలో ఎవరికి మంచిగా లేదు. అవును, రేవంత్ రెడ్డి అని నా శివలగుంట అయినకూడదు జోలి పేరు. అవును, మా కేసీఆర్ అన్న మా కేటీఆర్ అన్న జై తెలంగాణ, జై జై తెలంగాణ. మా అన్న అంటే ఏంది, ప్రతి ఒక్కరికి పుట్టిన పిల్ల కాడ నుంచి ఇచ్చిండు. ఇలా రైతు బంధువు లేదు. ఏందో 100 ఎకరాలు ఉన్నదా? 100 ఎకరాలు ఉంటే వీని అబ్బసం ఏం పోతుంది? 100 ఎకరాలు ఎక్కియాలి. వీనికి పొతం చేసిన కాడికి ఇస్తా. ఒక కుటుంబంలో 5 ఎకరాలు ఉంటే నేను ఇస్తా అంటే నువ్వు 100 ఎకరాలు సంపాదించుకున్నావా? ఏదో వసతి తప్పి హైదరాబాద్ పోయి బతికేటోళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా మాకు ఇచ్చారు. వాళ్ళ పొలం మేము చేస్తున్నాం, అంతే కదా. వాళ్ళ పొలం మనం చేస్తున్నాం. వాళ్ళు పొలం చేసుకున్నాను కూడా రైతు బంధు ఇచ్చాడు. 100 ఎకరాలకు వేసాడు మా కేసీఆర్ అన్న. వీడేం చేసాడు? దొంగ మాకేం చేయలే. రేపైనా సరే సెంటర్ జైలుకు నన్ను పడకపోయినా సరే కానీ వీడు నాకేంది చేయలేదు. మా కేసీఆర్ అన్న చేసిండు, బాగుంది. ఆయన ప్రాణం పోయినా సరే కానీ మా కేసీఆర్ అన్న రావాలి. ఒక 3 ఏళ్ళల్లో మా అన్న ఏం చేస్తాడో అది తెలుస్తుంది. కానీ ఇప్పుడు నువ్వు కేసీఆర్ అంటున్నావు, జనాలేమో రేవంత్ రెడ్డి రావాలి. రేవంత్ రెడ్డి అన్నాడు. రేవంత్ రెడ్డి ఇప్పుడు జనాలు ఇప్పుడు నువ్వు జనాలు మళ్ళీ రేవంత్ రెడ్డి రావాలని, రేవంత్ రెడ్డి రావాలని ఏ కొడుకు అన్నాడు? ఈయనకి వచ్చిన వాళ్ళు మన కేసీఆర్ అన్నాడు కానీ రేవంత్ రెడ్డి అన్న ఎవడన్నాడా? నీకు దండం పెడతాను. అవును, మా అన్న ఆయన సార్ రేవంత్ రెడ్డి సార్కు డైరెక్ట్గా ఈ లైవ్ పోవాలి సార్. నేనేం చెప్తున్నా అంటే రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల లోపు రుణమాఫీ చేస్తానన్నాడు. 2 లక్షలు సార్ రైతు ఒక్క నిమిషం ఆగు. ఈ లైవ్ ఖచ్చితంగా పోవాలి, ఆయన చూసుకోవాలి, రైతులకు మేలు చేయాలి. 2 లక్షల లోపు రుణమాఫీ చేస్తానన్నాడు సార్. ఒక రేషన్ కార్డు వినా ఒక రైతులకు 3 లక్షలు తెచ్చుకున్నారు సార్ బ్యాంకులలో. భార్య భర్త కలిసి 3 లక్షలు తెచ్చుకున్నప్పుడు 2 లక్షల వరకు చేయని 1 లక్ష రైతు కట్టుకుంటాడు. అయితే ఇంకా అది ఒక తప్పు, వాటి 3 లక్షల రూపాయలు వాళ్ళకు రుణమాఫీ చేయలేదు సార్. అందుకని అది చాలా మంది రైతులు బాధపడుతున్నారు. కాబట్టి 2 లక్షల లోపు చేయి. నువ్వు 1 లక్ష ఉంటే వాళ్ళు కట్టుకుంటారు. ఒక రేషన్ కార్డు విన్నా 3 లక్షలు ఉంది భార్య భర్తకు కలిసి అని వాళ్ళకు రుణమాఫీ చేయలేదు సార్. ఇదే న్యాయము? మీరు అది అన్ని మోసం చేసి మీరు ఓట్లు వేయించుకుంటే మన మహబూబ్నగర్ జిల్లా వాసి అన్నట్లుగా అందరూ ప్రజలు ఓట్లు వేసారు. దాన్ని మీరు స్వాగతించి రాష్ట్ర వ్యాప్తంగా మన పాలమూరు జిల్లాకు పేరు తెచ్చే విధంగా నువ్వు పనిచేయి. ఈ 3.5-4 సంవత్సరాలు మంచిగా పనిచేసి పాలమూరు జిల్లాకు నీ సొంత గడ్డ ఆమన్గాళ్ళకు కానీ కల్వకుర్తికి కానీ కోడంగాళ్ళకు కానీ నువ్వు నిలవాడ నియోజకవర్గానికి కానీ 10 సంవత్సరాల పరిపాలన కేసీఆర్ హయాంలో చూశారు కదా మీరు, ఎట్లుండే దానికి దీనికి కంపేర్? 10 సంవత్సరాల పాలనలో సార్ మేము నీళ్ళ బిందెలు తీసుకొని ఆడోళ్ళు నీళ్ళకు పోతే కొట్టుకున్న రోజులు, మా చుట్టాలు ఇంట్లో పోతే చుట్టాలు బట్టలు ఇచ్చి పక్కకు పెట్టి నీళ్ళ బిందెలు మోయాలి సార్. ఇలా కేసీఆర్ వచ్చినప్పుడు ఏమైందంటే ఇంటింటికి నల్ల ఆడిబిడ్డ పెళ్లి చేయాలంటే భయపడుతుంటివి. కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. రైతు ఎవరైనా చచ్చిపోతే కన్నును కాలు మొక్కుతుంటివి. చచ్చిపోయిన రైతుకు 5 లక్షల రూపాయలు ఇచ్చిండు. చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు సార్. మన పిల్లలు గవర్నమెంట్ హాస్పిటల్ ఉంటే కిట్ ఇచ్చిండు. ఇంకా ఇప్పుడు ఏమైంది? రైతు బంద్ ఇచ్చిండు మన కేసీఆర్ సార్. కానీ ఇవన్నీ రైతులను కాపాడినరు, రైతులు కాపాడినరు. ఇవన్నీ రైతు వచ్చినాక సార్ వైఎస్ రాజశేఖర రెడ్డి సార్ కాలువలు తీసిపోతే కొంత కాలువలు కంప్లీట్ కాకుండా మన కేసీఆర్ వచ్చినాక చేసిండు. అదేవిధంగా కరెంటు 9 గంటలు మన వైఎస్ రాజశేఖర రెడ్డి ఇస్తే కేసీఆర్ వచ్చినాక 9 గంటలు అదేందా? నా తెలంగాణ కష్టపడి తెచ్చుకున్నా, నా ప్రజలను బాగుపరచాలనుకుని 24 గంటలు చేసిండు. మేము సాయంకాలం వరకు ఉదయం పోయి మోటార్ పెట్టుకొని సాయంకాలం 6కి స్టార్టర్ డబ్బా తాళం వేసుకొని భద్రంగా తాళం చేయి కట్టుకొని ఇంటికి పోయి మంచిగా టీవీ పెట్టుకొని మా భార్య పిల్లలతో మేము గడుపుతున్నాం సార్. ఇవాళైతే ప్రశాంతమైన వాతావరణం. ఇవాళ ఎవరు పుణ్యం అంటే కేసీఆర్ పుణ్యం. సరే, నీకు ఒక అవకాశం ఇచ్చి రేవంత్ రెడ్డి సార్కి చెప్తున్నాను నేను, మీకు ఒక అవకాశం ఇచ్చిండు. ఆ అవకాశాన్ని మీరు వినియోగించుకోండి. ప్రజలు నీకు ఒక అవకాశం ఇచ్చారు. అది మన పాలమూరు జిల్లా బిడ్డగా నీకు ఒక అవకాశం వస్తే మేము సంతోషపడుతున్నాం. మేము ఈ గడ వినబుట్టాం కాబట్టి సంతోషపడుతున్నాం. నీవు మన రాష్ట్రానికే పాలమూరు పేరు నిలబెట్టే విధంగా కోపాన్ని దుర్సుతనం తగ్గించుకొని, ప్రతిపక్షం మస్తు అంటుంటారు, నువ్వేం చేయాలో హుందాతనంగా వివరించి సీటుకి మంచిగా హుందాతనంగా వివరించి ఆటోలను కానీ ఆటోలు చాలా మంది సిటీలో బాధపడుతున్నారు. వాళ్ళు కూడా దాంట్లో మా అన్న కూడా ఉన్నాడు. చాలా మంది ఉండరు. పట్నం వైపు 20 ఏళ్ళ నుంచి ఆడ బతుకుతున్నారు. ఎవరు ఆటో ఎక్కుతలేరు. వాళ్ళు ఉరి పెట్టుకొని సచ్చే కాలం అయింది. వాళ్ళని గమనించు. మనం ఒక రైతుల గురించి మాట్లాడకూడదు. ఆటోలు కానీ చేనేత కార్మికులు కానీ మిగతా కార్మికులను కాపాడు. అందరికీ అదే విధంగా చేయి, మంచిగా చేయాలని నేను కోరుకుంటున్నా సార్.